Hello, hi, welcome back to my channel Dhanalakshmi Properties. వ్యూవర్స్ ఈరోజు వచ్చేసి మనం ఒక మంచి అపార్ట్మెంట్స్ చూడడానికి వచ్చామన్నమాట. ఎక్కడ అనుకుంటున్నారండి? సో ఈ లొకేషన్ వచ్చేసి మనకి నాగోల్ బగాయత్లో అనమాట. అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫేసింగ్ వచ్చేసి మనకు 60 feet రోడ్ కి నార్త్ ఫేసింగ్ లో ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకు టవర్ ఏ, టవర్ బి కింద కన్స్ట్రక్షన్ చేశారు. ఈచ్ ఫ్లోర్ కి వచ్చేసి మనకి 10 ఫ్లాట్స్ వస్తాయి. ఇటు 10 అటు 10 అంటే ఏ లో 10 వస్తాయి, బి లో 10 వస్తాయి. ఇది మొత్తం ప్లాట్ ఏరియా చూసుకుంటే మనకు 730 square yards లో కన్స్ట్రక్షన్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్షన్ ఉంది. కన్స్ట్రక్షన్ కూడా చాలా స్టాండర్డ్ గా ఉందన్నమాట. అలాగే చూసుకుంటే మనకు జస్ట్ మనకి ఏదైతే నాగోల్ మెట్రో స్టేషన్ ఉందో అక్కడ నుంచి చూసుకుంటే జస్ట్ ఒక 1 kilometer ఎగ్జాక్ట్లీ 1 kilometer డిస్టెన్స్ లో బగాయత్ 2 లో ఈ ఫ్లాట్ ఉందన్నమాట. సో బగాయత్ 1, బగాయత్ 2 అండ్ బగాయత్ 3 అని మనకు 3 ఫేసింగ్స్ లో ఉంటుంది కాబట్టి ఈ లొకేషన్ వచ్చేసి మనకు బగాయత్ 3 లో ఉంది. సో ఇది వచ్చేసి నాది ఫుల్లీ ప్రమోషనల్ వీడియో అండి. సో మీ ప్రాపర్టీస్ కూడా ఏమైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో బిల్డర్ నంబర్ అనేది నేను స్క్రీన్ పైన ఇస్తాను. మీరు ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకున్న, ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా మీరు ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో ఫర్దర్ డీటెయిల్స్ అనేది మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనము గేట్ లోపలికి ఎంటర్ అయిపోయాం అనమాట. సో ఇది వచ్చేసి మనకు రుద్ర రెసిడెన్షియల్ అండ్ యశోద రెసిడెన్షియల్ అని టవర్ ఏ, టవర్ బి కింద మనకు డివైడ్ చేశారు. సో ఆల్రెడీ మనకు రుద్ర రెసిడెన్షియల్ అనేది ఆల్రెడీ ఒక 5 families అనేది వచ్చి ఇక్కడ ఉంటున్నారు కూడా అనమాట. సో దీంట్లో మనకు ఒక 3 flats మాత్రమే మనకు అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే మనకు యశోద రెసిడెన్షియల్ లో చూసుకుంటే అది కొత్త కన్స్ట్రక్షన్ ఇప్పుడే ఫినిషింగ్ లో ఉంది కాబట్టి దాంట్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో మనకు టవర్ ఏ రుద్ర రెసిడెన్షియల్ లో చూసుకుంటే 1460 SFT లో దీంట్లో మనకు 3 BHK ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ టవర్ బి యశోద రెసిడెన్షియల్లో చూసుకుంటే మనకు 1430 SFT లో మనకు 3 BHK ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్స్లో మనకు ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మెయిన్ ఎంట్రన్స్ చూసుకుంటే మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. రోడ్ చూసుకుంటే 60 feet రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. చుట్టుపక్కల మీరు చూసినట్టయితే మొత్తం కూడా అన్ని అపార్ట్మెంట్స్ అండి. ఆల్రెడీ మన ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్స్లో ఆల్రెడీ వచ్చి స్టేయింగ్ ఉంటున్నారు. ఆల్రెడీ మన అపార్ట్మెంట్లో కూడా ఆల్రెడీ స్టేయింగ్ ఉంటున్నారు. దీని వెనక సైడ్ చూసుకుంటే నారాయణ కాలేజ్ ఉందన్నమాట. సో నారాయణ కాలేజ్ ఉంది. ఇంకా ముందుకెళ్తే బగాయత్ 3లో మనకి ఏవైతే షాపింగ్ మాల్స్, థియేటర్స్ అవన్నీ రాబోతున్నాయో దానికి కంటిన్యూషన్ రోడ్ ఇదే అవుతుందన్నమాట. సో ఇదంతా కూడా మనకు చూసుకుంటే పార్కింగ్ స్పేస్ వస్తుంది కింద. సో మొత్తం కూడా పార్కింగ్ స్పేస్ వస్తుంది. అలాగే దీంట్లో మనకి బోర్ వాటర్ అండ్ మున్సిపల్ వాటర్ కూడా ఉన్నాయి. వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ద్వారానే మనకు వాటర్ సప్లై అనేది ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్. సో మనకు అక్కడ వచ్చేసి లిఫ్ట్ ఉంది, దాని పక్కన స్టెప్స్ అరేంజ్ చేశారు. వచ్చేసి మనము 5th floorలో ఉన్న ఫ్లాట్ అనేది చూడడానికి వెళ్తున్నాము. సో ఒకసారి వెళ్ళి చూసుకుంటూ మాట్లాడు. సో ఇప్పుడు మనము నార్త్ ఫేస్లో ఉన్న ఫ్లాట్ చూస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఒకటి ఈస్ట్ అండ్ నార్త్ ఫేస్లో అవైలబిలిటీ ఉంది. మళ్ళీ పైన 5th floorలో అవైలబిలిటీ ఉంది అనమాట. సో ఎగ్జాంపుల్గా మనం చూస్తుంది నార్త్ ఫేస్లో. సో మనం ఎంటర్ కాగానే స్పేసియస్గా హాల్ ఇచ్చారండి. సో హాల్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు రైట్ సైడ్ వచ్చేసి పూజా గది ఇచ్చారు. లెఫ్ట్ లో చూసుకుంటే మనకు డైనింగ్ స్పేస్ అనమాట. సో ఇదంతా కూడా డైనింగ్ స్పేస్. సో డైనింగ్ స్పేస్ అటాచ్ అయ్యి మనకి బాల్కనీ కూడా ఇచ్చారు. సో మనం బాల్కనీని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఇటువైపు చూస్తున్నారు, దానికి ఆపోజిట్లో కామన్ వాష్రూమ్ అనమాట. సో కామన్ వాష్రూమ్ ఇటువైపు చూసుకుంటే ఇది వచ్చేసి మనకు చాలా స్పేసియస్గా చిల్డ్రన్ బెడ్రూము. దీనికి ఆపోజిట్లో చూసుకుంటే ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. సో ఇది చూసుకొని కొంచెం మనం మళ్ళీ డైనింగ్ స్పేస్కి వచ్చేసినాక ముందుకు వస్తే ఇక్కడ మీకు ఆగ్నేయంలో కిచెన్ వచ్చిందనమాట. చాలా స్పేసియస్ కిచెన్కి అటాచ్ అయ్యి మనకి ఇంకొక బాల్కనీ వచ్చింది. సో కిచెన్ ఇలా ఉంది ఏంటి అని చూస్తున్నారా? సో ఈ కిచెన్ వచ్చేసి ఇప్పుడంతా కూడా మోడర్న్గా కిచెన్ అనేది అరేంజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇలా ఓపెన్ కిచెన్ వదిలేస్తే సో కబోర్డ్స్ తోటి కానీ ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీతో కానీ మనం ఇక్కడ కిచెన్ సెటప్ అనేది అరేంజ్ చేసుకునే విధంగా అలా ఓపెన్గా వదిలారనమాట. సో కిచెన్ చూసుకొని మనం ముందుకు వస్తే ఇప్పుడు ఇది వచ్చేసి మనకు చాలా స్పేసియస్గా మాస్టర్ బెడ్రూమ్ విత్ మనకి ఫాల్ సీలింగ్ తోటి. అన్ని రూమ్లలో కూడా ఫాల్ సీలింగ్ ఇలాగే మంచిగా చేశారు. సో వెంటిలేషన్ చూసుకుంటున్నారు కదండి ఎంత బాగుందో. ఇందులో ఇంకెక్కడ లైటింగ్ కూడా అరేంజ్ చేయలేదు, కానీ వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంది. దీనికి అటాచ్ అయిపోయి మనకి వాష్రూమ్ ఉందన్నమాట. సో మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ ఇంకొకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి 1460 SFTలో మనకు లభిస్తుంది. కారిడార్ చూస్తే కూడా మనకు 7 feet కారిడార్ ఇచ్చారు. చాలా స్పేసియస్గా ఇచ్చారు. మనకి లిఫ్ట్ ఉంది, స్టెప్స్ ఉన్నాయి కాబట్టి HMDA అండ్ రేరా సర్టిఫైడ్ కలిగిన
ఈ అపార్ట్మెంట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే అప్ టు 80 to 90% వరకు కూడా బ్యాంక్ లోన్ త్రూ కూడా మీరు దీంట్లో తీసుకోవచ్చు. చుట్టుపక్కల కూడా అన్నీ అండి, ఎక్కడ కూడా ఇండిపెండెంట్ హౌస్ అనేది లేదు, అన్నీ కూడా అపార్ట్మెంటే. సో బగాయత్ అనేది ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరండి, చాలా డెవలప్ అయిపోయింది. సో ఇక్కడ అందరూ కూడా ఉండడానికి చాలా ఇష్టపడుతున్నారు. సో ఇప్పుడు మనము అపార్ట్మెంట్ చూసుకొని పైకి వచ్చామండి. సో చుట్టుపక్కల మీరు చూస్తున్నారు కదా, అన్ని కూడా అపార్ట్మెంట్స్, ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా అన్నమాట. ఆల్రెడీ చాలా మంది వచ్చి ఉంటున్నారు, మన పక్కనే కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఈ అపార్ట్మెంట్ లో కూడా ఆల్రెడీ ఉంటున్నారు కాబట్టి మంచి లొకేషన్ లో మీకు ఫ్లాట్ తీసుకోవాలంటే రీజనబుల్ ప్రైస్ లో కూడా లభిస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 1460 SFT లో ఉన్నాయి, 1430 SFT లో కూడా ఉన్నాయి కాబట్టి మీకు అనుగుణంగా తీసుకోవచ్చు. ప్రైస్ చూసుకుంటే ఇది 6000 per SFT కోడ్ చేస్తున్నారు. ఎమ్యూనిటీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది, నో GST. సో GST కూడా ఏం లేదు, ఇంక్లూడింగ్ మీకు 6000లో వచ్చేస్తుంది. ఎమ్యూనిటీస్ అనేది కొంచెం ఛార్జ్ చేస్తారు. సో ఫైనల్గా చూసుకుంటే స్మాల్గా నెగోషియబుల్ కూడా ఉంటుంది కాబట్టి మీ పేమెంట్ షెడ్యూల్ మీద కూడా మీరు మాట్లాడుకోవచ్చు. లోన్ చూసుకుంటే మనకు 80 to 90% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచి కన్స్ట్రక్షన్ అండి, కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా చేశారు. మనకి ఫుల్ వాస్తు అన్నమాట, వాస్తు ప్రకారంగా కూడా కట్టారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ లొకేషన్ లో కావాలనుకుంటే ఈ ప్రాజెక్ట్ విజిట్ చేయొచ్చు. నేను బిల్డర్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తున్నాను. సో మీరు విజిట్ చేయాలనుకుంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ కావాలని కూడా వాళ్ళు మీకు వివరిస్తారు. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేయించాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.